ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అంటారు. అంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టం అందరికి ఒకేలాగా ఉంటుంది. ఒక చట్టంలో రాసినటువంటి అంశాలు నేరస్తుడు కోటీశ్వరుడైనా పేదవాడు కటిక పేదవాడైనా ఒకే రకంగా అప్లికేబుల్ అవుతాయి అనేది దాని ఉద్దేశం. కానీ అది కేవలం పుస్తకాల్లో రాసుకోవడానికి, అక్కడక్కడ వేదికల మీద చెప్పుకోవడానికి, సినిమా డైలాగులా వాడుకోవడానికి తప్ప దేనికి కూడా పనికిరాదనే విషయం ఇంకొకసారి రూఢి అయింది. అది బండి భగీరథ్ కేసులో జరిగింది. బండి భగీరథ్ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు, ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా మనకు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది అదొక తప్పుడు సూత్రము, అదొక తప్పుడు అంశం అని చెప్పి రుజువు చేసింది. నేను ఈ విషయం ఈ పోక్సో కేసు నమోదైన డే 1 నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా అనుమానాస్పదంగా ఉంది, చాలా తప్పుదో పట్టించేలాగా ఉంది అని చెప్పి. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయొచ్చు. చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లోనే నిందితులని గంటల్లోనే అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో నొక్కుతున్నారు. మరి ఎందుకు ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇప్పటివరకు దొరకకుండా 9 రోజుల పాటు తప్పించుకొని తిరిగింది? అంటే ఇక్కడ చట్టం ముందు అందరూ సమానం కాదు. వేరే వాడు అయితేనేమో తీసుకుపోయి లోపలేస్తారు, ఆయన కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఆయనకు కోర్టుకు వెళ్ళడానికి సమయం ఇచ్చిర్రు. కోర్టులో కూడా ఎదురు దెబ్బ తలిగేసరికి ఆయన పోలీసుల ముందుకు రావాల్సి వచ్చింది. సాధారణంగా చాలా వరకు సోషల్ మీడియా కేసుల్లో ఇప్పటివరకు పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే తీసుకుపోయి నిలబెట్టి వాళ్ళ ఫోటోలు తీసి వీళ్ళు నేరస్తులు, వీళ్ళు నిందితులు అని చెప్పి సోషల్ మీడియా కేసుల్లో నేను చెప్పేది, వాళ్ళ ఫోటోలు తీసి నిందితుల్లాగా, ఒక హంతకుల్లాగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మీడియాకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో బీభత్సమైన పబ్లిసిటీ చేసారు. అంటే వీళ్ళు నేరస్తులు అన్నట్టుగా సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఒక పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితుడి ఫేస్ ఇప్పటివరకు కూడా మనకు కనిపించలేదు.